మళ్ళీ చెప్తున్నాను, ఈ 21కి రిలీజ్ అవుతుంది. నేను ప్రీమియర్ షో చూశాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరినైనా సినిమా చూసి నచ్చకపోతే నేను డబ్బులు రిటర్న్ కొడతాను. అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఈ మూవీ అంత బాగుంది. అప్పటి నుండి మా నాయనను ఊర్లో అందరూ హీరో అని పిలుస్తుండ్రు. ఇప్పుడు ఏం చేద్దామా అని ఆలోచన చేసి మాకు వద్దనుకుని గవర్నమెంట్. హాయ్ నమస్తే అందరికి. సో 21 అయితే రిలీజ్ అవుతుంది మూవీ. ఒకసారి ఆలోచన చేయను ఆయన. నేను చచ్చిపోతారా పక్క. దేవుడు ఆయన రూపంలో మనకు సాయం చేస్తుండో అనుకుందాం. సో ఈరోజు అయితే నేను మూవీ రామానాయుడు స్టూడియోలో మనకు ప్రీమియర్ షో వేశారు. ఆయన బతుకుండే కొన్ని రోజులైనా బాగా చూసుకుందాం. ఏం చేస్తారా? సో వెళ్ళి చూడడం జరిగింది. సో మూవీ ఎలా ఉందంటే చాలా 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 బాగుంది. అండ్ ఇప్పుడు డైరెక్టర్లకు కానీ ప్రతి ఒక్క డైరెక్టర్లు నేను చెప్పదలుచుకుంది అంటే ప్రతిసారి కొత్త కథలు రావు. సో పాత కథలైన స్క్రీన్ ప్లే, స్టోరీ, కామెడీ, సాంగ్స్ అలా ఏ క్షణాన ఏం జరుగుతుంది సస్పెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది అనేది మెయింటైన్ చేయగలిగితే జనాలు థియేటర్లో 2.5 hours కూర్చోగలిగితే ఎంజాయ్ చేయగలిగితే సినిమా హిట్. ఇప్పుడు సో లాస్ట్ టైం మనం బలగం మూవీ చూసినప్పుడు ఎలాంటి ఎమోషన్ కానీ సాంగ్స్ కానీ మన బంధాలు కానీ అనేది ఎంత చక్కగా మన వేణుగారు అయితే ఆ సినిమాని తీశారు. చాలామంది కనెక్ట్ అయ్యారు. సో మన విలేజ్ బ్యాక్డ్రాప్లో నడిచే కథ అది. సో మన నిజ జీవితంలో ప్రతి ఒక్క ఇంట్లో జరిగే, తెలంగాణలో జరిగే ఒక కథ అది. సో చాలా బాగా తీశారు. అది జనాల్లోకి వెళ్ళింది. ప్రతి ఒక్కరు విలేజ్లోకి వెళ్ళి అయితే మంచి కలెక్షన్ ఇచ్చారు. సేమ్ అదే బాటలో అంటే ఇప్పటికి కూడా నిజంగా అప్పుల బాధ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బుల కోసం మన ఇంట్లో అంటే ఒక ఇంటికి పెద్ద ఎవరైతే చనిపోతూ ఉంటారు. సో వాళ్ళు కాకుండా మన ఇంట్లో ముసలాలో ఉంటే వాళ్ళని చంపుదామని ఇప్పటికీ అలా ఆలోచిస్తారా? ఇప్పటికీ విలేజ్లలో అట్లా ఉందా అనేది అయితే నాకు అర్థం కాలేదు. సో డబ్బు కోసం మనం చంపేంత దిగజారిపోం అనుకుంటా. సో అది మూవీని అలా చూపించారు. సో మన గంగవ్వ గారు ఉన్నారు. అండ్ బలగంలో ఎవరైతే ముసలాయన ఉన్నారో వాళ్ళు కూడా చేశారు. బ్రహ్మాజీ గారు ఉన్నారు. ధన్య బాలకృష్ణ గారు ఉన్నారు. ఆమని గారు ఉన్నారు. అవసరాల శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. లవ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎమోషనల్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఆ తాత క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఆ స్టోరీ అంతా తాత దాని మీద జరుగుతుంటుంది. సో స్టార్టింగ్ గంగవ్వతో స్టార్ట్ అవుతుంది స్టోరీ. మన రచ్చ రవి కూడా ఉన్నారు. రచ్చ రవి గంగవ్వ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ స్టోరీ. సో ఏం జరుగుతుంది, ఎవరు చేశారు, ఎక్కడుంది, ఏమవుతుంది. సో ఒక మంచి ప్యూర్ ఫ్యామిలీ, ఒక రైతు పడే బాధ, ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎలా బాధపడితే అనేది చాలా బాగా చూపించారు. ఒక ఎమోషన్ కానీ, కామెడీ కానీ, ఆ పల్లెటూరు వాతావరణం కానీ. సో నాకు బలగం చూసినప్పుడు ఎలాంటి ఫీల్ అనిపించిందో, ఒక గుడ్ ఫిలిం అనిపించిందో, సో ఈ మూవీ చూసిన తర్వాత అంతే గుడ్ ఫిలిం వచ్చింది. నేను ఆ తాత కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ పడి నవ్వుకున్నాను. చాలా 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 బాగుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ 21కి రిలీజ్ అవుతుంది. నేను ప్రీమియర్ షో చూశాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరినైనా సినిమా చూసి నచ్చకపోతే నేను డబ్బులు రిటర్న్ కొడతాను. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ మూవీ అంత బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. అండ్ బ్రహ్మాజీ గారు కూడా చాలా బాగా చేశారు. విలేజ్ బ్యాక్డ్రాప్, లవ్ స్టోరీ, సాంగ్స్ చాలా 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 బాగుంది. మెయిన్ థింగ్ డైరెక్టర్ గారిని అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇది ఇప్పుడు పల్లెటూరులో జరిగే మన రియల్ జరిగే కథని ఇలా కళ్ళకు అద్దినట్టు చూపించారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, సో ప్రతి ఒక్కరు విలేజ్లలో ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారు. నిజంగా ఇప్పటికి అంటే నేను అక్కడ చూసినప్పుడు మా ఫ్రెండ్ మా ఊర్లో అంతేనండి, అప్పుల కోసం ఇట్లా చేస్తారు, నిజంగా మా ఊర్లో ఇట్లనే జరుగుతుంది అన్నాడు. నాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. చాలా 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 బాగుందండి సినిమా. ఇది వేస్ట్ అనడానికి లేదు. అంటే మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్తాం, కానీ ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది, నేనైతే ఫోన్ వస్తే కూడా సైలెంట్లో పెట్టాను. అంత క్యూరియాసిటీగా, అంత సస్పెన్స్గా అయితే తీసుకెళ్లారు సినిమాని. చాలా ఎమోషన్గా, సస్పెన్స్గా,
చాలా బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరు, రచరవి కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. నేనైతే ఈ సినిమాకి 5కి 4.5 ఇస్తాను. నిజంగా హ్యాట్సప్. ప్రతి ఒక్కరు పల్లెటూరులో ప్రతి ఒక్కరు చూస్తారు. సో చాలామంది ఏంటంటే ఇది మాకు ఇలా జరిగిందని ఆ సినిమా చూసిన తర్వాత ఎమోషన్ కూడా ఫీల్ అవుతారు. చాలా చాలా బాగుంది. సో తప్పకుండా 21 రిలీజ్ అవుతుంది, చూడండి. నేనైతే ప్రీమియర్ షో చూశాను. నేనైతే 5కి 4.5 ఇస్తున్నానంటే అర్థం చేసుకొని ఇట్స్ ఏ గుడ్ మూవీ. సాంగ్స్, స్టోరీ, సెలక్షన్స్ ప్రతి ఒక్కటి చాలా చాలా న్యాచురల్గా తక్కువ బడ్జెట్లో తీసినట్టున్నారు. సో ఇలాంటి మూవీస్ కావాలి ఖచ్చితంగా. ధన్య బాలకృష్ణ గారు కూడా ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది తన కెరియర్లో. ప్రతి ఒక్క యాక్టర్కి ఒక మంచి మంచి పేరు, గుర్తింపు తెస్తుంది ఇది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా వినసొంపుగా, చాలా ఫీల్ గుడ్గా తీశారు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.